దర్శనం. ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమాన్వితమైన సువార్త ద్వారా భారతదేశంలోని గ్రామాలు దీవించబడినట్లు చూచుటయే విశ్వవాణి దర్శనం. ఆంధ్రప్రదేశ్లోని 8,000 గ్రామాలు మరియు తెలంగాణలోని 5,000 గ్రామాలకు పరిశుద్ధాత్మ దేవుడు చురుకుగా పనిచేస్తున్న 29 తెగల మధ్యకు 2,600 మంది స్వజాతి సేవకులను ఎంపిక చేసి తర్ఫీదునిచ్చి పంపించుట ద్వారా 2030వ సంవత్సరం నాటికి ఎదుగుచూ ఆరోగ్యకరమైన మరియు పునరుత్పత్తి చేయు సంఘాలను స్థాపించుటయే మన గురి. Christmas means the great God came to this world for the little people. క్రిస్మస్ అంటే ఏమిటి అంటే ఆ గొప్ప దేవుడు చిన్ని మానవుల కొరకై ఈ లోకానికి వచ్చాడు. So from the word of God we can know very clearly what is the greatness of God, what is the littleness of each one of us. కాబట్టి దయచేసి గమనించండి, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం ఏంటంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. మానవుడు ఎంత పురుగు వంటి వాడో చిన్నవాడో వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాము. So if we turn to Jeremiah chapter 32 verse 17, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం మనం చూసినట్లయితే, O sovereign Lord, you have made the heaven and earth by your great power and outstretched hand. Nothing is too hard for you. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించినవాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. Such a great God, everything is created by Him only. ఒక్కసారి ఆలోచించండి, అంత ఉన్నతమైన దేవుడు ఆయన, సమస్తము కూడా ఆయన ద్వారానే సృష్టించబడింది. So we are nothing before the Lord. మహాదేవుని ఆలోచించినట్లయితే నీవు నేను మనం ఏ పాటి వారము. So that great God remembered us. That's why He came to this world in the name of Jesus. ఈ క్రిస్మస్ దినాల్లో మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆ గొప్ప దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఈ లోకానికి మన కొరకై వచ్చాడు. So the genealogy of Lord Jesus Christ is there in Matthew chapter 1, but the birth of the Lord Jesus Christ is there Luke chapter 2 verse 1 to 16. కాబట్టి యేసుక్రీస్తు యొక్క వంశావళి మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. ఆయన జనన వృత్తాంతము లూకా సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. So we know this very very well. కాబట్టి ఈ విషయాలు మనకు చాలా బాగా తెలుసు. So Luke chapter 2 verse 10 and 11 if we read, లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు మనం అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. So here the angel spoke to the shepherds. ఇక్కడ దూత ఆ గొర్రెల కాపరులతో మాట్లాడుతూ ఉంది. So in India alone, as per the government record and all, 1,652 different languages are there. భారతదేశ ప్రభుత్వం వారి అంచనాల ప్రకారంగా 1,652 వివిధ భాషలు ఉన్నాయి అని చూస్తూ ఉన్నాం. Also 4,635 different people groups are there. 4,600 కంటే ఎక్కువ తెగలు భారతదేశంలో ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. So the angel of the Lord spoke to the shepherd means in what language he might have spoken. కాబట్టి దేవుని దూత గొర్రెల కాపరులతో మాట్లాడే ఏ భాషలో మాట్లాడొచ్చు. So first thing we have to understand, God speaks to everyone in this world the way they can understand. ఇక్కడ మొట్టమొదటిగా ఈ రాత్రి మనం గమనించాలి ఏంటి అని అంటే దేవుడు అందరితో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు అంటే నీవు నేను అర్థం చేసుకునే విధంగా ఆయన మాట్లాడతాడు. So our God is not the God of confusion, our God is God of crystal clear. కాబట్టి దయచేసి గమనించాలి, కలవరం పుట్టించే దేవుడు మన దేవుడు కాదు కానీ ప్రతిదాన్ని తేటపరిచే దేవుడు ఆయన. So he want to communicate something to the people, but he speaks
very clearly that shows the fatherly compassion of our Lord. కాబట్టి ఆయన నీతో నాతో మనం మాట్లాడాలి అనగా ఆయన ఎంతో తేటగా దాన్ని మనకు బయటపరుస్తాడు. So if you look into the shepherds in those days, they were considered to be very low in the society. కాబట్టి ఆ గొర్రెల కాపర్ల గురించి మనం ఆలోచించినట్లయితే ఆదికాండంలో వారిని చూసినట్లయితే సమాజంలో అట్టడుగున ఉన్న వారిగా వర్ణించేవారు. So the people won't believe shepherds were. కాపరులు వారి మాటను వారు నమ్మరు లేక పట్టించుకోరు. The shepherds were those days not allowed to give any witness in the court. ఆ చరిత్రను మనం గమనించినట్లయితే న్యాయస్థానంలో కాపరులకు సాక్ష్యం ఇవ్వడానికి హక్కు లేదు. That kind of people shepherds, but the law angel appeared to him and shared the good news to them. గమనించాలి ఏంటంటే అలాంటి అట్టడుగున ఉన్న వారు లెక్కలేని వారికి దేవుని యొక్క దూత వెళ్ళి సువార్తను ప్రకటించాడు. God speak to everybody in the way they can understand. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరితో వారికి అర్థమయ్యే రీతిలో ఆయన మాట్లాడతారు. For wise people, Lord did not send the angel to tell the good news. కాబట్టి జ్ఞానులు వచ్చారు, వారికి దూతను దేవుడు పంపించలేదు. So far, these wise people, Lord sent the star. They have started doing the research. Following the star, they came to Bethlehem. ఉద్దేశము జ్ఞానులు వారికి దూతను పంపించలేదు, కానీ వారు ఆ యొక్క ఆకాశంలో ఆయన నక్షత్రం చూసి దాని గురించి తగిన రీతిగా పరిశోధనలు చేసి వారు వచ్చినట్టుగా చూస్తున్నారు. For humble these shepherds, Lord sent the angel. For wise people, Lord sent the star. దీనులైన వారికి దేవుడి యొక్క దూతను పంపించాడు, జ్ఞానులైన వారికి నక్షత్రాన్ని దేవుడు పంపించాడు. So but both of them came to Bethlehem to see Jesus Christ. కానీ ఇక్కడ ఏం గమనిస్తున్నాం అంటే ఇద్దరి యొక్క ఆ బైబిల్ పరుపు వేరే ఉన్నప్పటికీ కూడా వారు ఇరువురు కలిసి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. In this world, millions and millions of people are following the Lord Jesus. ఈ ప్రపంచంలో కోట్లాది మంది ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తున్నారు. So he is dealing with different people in different way, not the same way. He is not speaking to everybody. కాబట్టి ఆయన వేరు విధాల లేక రకాల ఆ ప్రజలకు వేరు రీతులుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. So we see Mark chapter 1:17-18. Jesus met this fisherman Simon and his brother Andrew. He said, "Come and follow me." కాబట్టి మార్కు సువార్త మొదటి అధ్యాయం 17-18 వచనాలు మనం చూసినట్లయితే యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాగ్రత్తగా చేసేదనని వారితో చెప్పాను. So just he called, they followed. కాబట్టి ఆయన పిలిచాడు, వెంటనే వారు ఆయన వెంబడించారు. So if you see the conversion of Saul, the Paul, you can see he was on the way to Damascus. He saw a big light. He fell down. Then, Lord, what I want to do? పౌలు ఆయన యొక్క మార్పును మనం చూస్తున్నాం. సౌలుగా ఉన్నాయన పౌలుగా ఏ విధంగా మారాడైనా ఆయన మార్గ మధ్యంలో వెళ్తుండగా ఒక గొప్ప వెలుగు ఆయనకు ప్రత్యక్షమైంది. ఆ విధంగా ప్రభువును వెంబడించడం మొదలు So when పెట్టాడు. we are going to the mission field, I used to ask how you came to the Lord. నేను సువార్త పొలాలకు నేను వెళ్ళినప్పుడు వారిని అడుగుతాను, మీరు ఏ విధంగా యేసు ప్రభువును అంగీకరించారు? So many places, those who are opposing the gospel, they will come first to the Lord. చాలా గ్రామాల్లో నేను గమనించింది ఏంటంటే ఎవరైతే సువార్తకు వ్యతిరేకంగా ఉన్నారో మొట్టమొదటిగా వారే సువార్తను అంగీకరించి దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నారు. So Achappu Valasa, we have a big center. Everybody knows that place. Our missionary Relaya went to that village first time to preach the gospel. అచవల్స అనేది పెద్ద ఒక సెంటర్, అక్కడ ఆ విషయం అనేది రెల్లయ్య అనే ఒక సేవకుడు ఆ ప్రదేశాలకు వెళ్ళాడు. So he went and shared the gospel. ఆయన వెళ్ళి సువార్తను ప్రకటించాడు. So one fellow fully drank, he brought a big axe and he wanted to cut his head. ఒక ఆయన బాగా తప్పదాగి ఉన్నాడు. ఆయన సువార్త చెప్తూ ఉంటే సేవకుని గొడ్డలి పట్టుకొని వచ్చి నిన్ను నరికేస్తాను అని అన్నాడు. So he put the Bible here, it stuck here, nothing happened to him. ఆ విధంగా ఆయన ఇసిరినప్పుడు ఈయన బైబిల్ అడ్డం పెట్టాడు,
తనకేమి హాని జరగలేదు. So because village people told, brother, please don't do anything, you go from this place. అక్కడ గ్రామస్తులు అన్నారు, ఈ విధంగా పరిస్థితి ఉంది, దయచేసి మీరు ఇంకోసారి మా గ్రామానికి రావద్దు. But he is little scared. At the same time, he want to go. In the meantime, that man only went to his house searching. So on that day, what had happened, I am sorry, please come and say. ఎవరైతే తప్పుదారి ఉన్నాడో ఆ వ్యక్తి కొన్ని రోజులు అయిన తర్వాత పాస్టర్ గారి ఇల్లును వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి అంటూ ఉన్నాడు, దయచేసి ఇప్పుడు మీరు రండి, మా గ్రామానికి వచ్చి సువార్తను చెప్పండి. హల్లెలూయా. So now, the entrance of the village, beautiful church is there. ఇప్పుడు ఆ గ్రామానికి మనం పోతే ఆ గ్రామ ద్వారం దగ్గరనే ఒక మంచి విశ్వాని చర్చ్ ఉంది. Few families still not yet come to the Lord. Almost all the people, they came to know the Lord. Now one medical doctor, we only have to study. Now some postman, some engineer, many nurses. We have to praise the Lord. But gospel is bringing prosperity to the unreached villages through gospel. కాబట్టి హల్లెలూయా. ఇప్పుడు ఆ గ్రామంలో కొన్ని కుటుంబాలు తప్ప మిగతా వాళ్ళందరూ ప్రభువుని అంగీకరించినట్టు మనం చూస్తున్నాం. ఆ గ్రామంలో నుంచి ఆ యొక్క సౌరా ట్రైబ్ లో ఫస్ట్ MBBS ఒక ఆయన, ఇంజనీర్స్ ఉన్నారు, పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఆ తర్వాత ఎంతో మంది చదువుకున్న వారు అక్కడి నుంచి వచ్చారు. సువార్త ఏ మార్పును తీసుకొని వస్తూ ఉందో గమనిస్తూ ఉన్నాం. Gospel will bring prosperity. దయచేసి గమనించాలి, ఏమిటి అంటే సువార్తను మనం ప్రకటించినట్లయితే సువార్త అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. For the shepherds, Lord sent angel. వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ఆ యొక్క గొర్రెల కాపరులకు దేవుని యొక్క దూతను పంపించాడు. When God speaks, they will clearly understand. దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడో తేటగా మనం అర్థం So చేసుకోగలం. that is the first thing we have to understand. Now Lord wants to speak to your own people. You are speaking Telugu, here also they are speaking Telugu. Lord wants you to speak, they will definitely understand. కాబట్టి ఇక్కడ మనం తెలుగు మాట్లాడుతూ ఉన్నాం, తెలుగు వారి మధ్య మనం ఉన్నాం, తెలుగు ప్రదేశం ఇది. తెలుగులో మీరు చెప్తే దేవుని యొక్క వాక్యం వారు వింటారు, అంగీకరిస్తారు. So the second thing. రెండవ విషయం, So here the shepherds are staying in the wilderness along with the sea. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళు రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారు. ఒక బయలు ప్రదేశంలో వారు ఉన్నట్టుగా మనం చూస్తాం. Second thing we have to understand, God's vision comes to these people when they are sincere in their given work. ఇక్కడ రెండవ విషయం గమనించాలి ఏంటంటే, దేవుని యొక్క దర్శనము ఎప్పుడు మనకు వస్తూ ఉందనంటే, దేవుడు మనకు అప్పగించిన పనిలో మనం నమ్మకస్తులుగా ఉన్నట్లయితే అప్పుడు మనకు వస్తుంది. God wants all of you to be sincere in your work. If you are a teacher, you have to do your work sincere. If you are a government officer, you have to do your work sincere. If you are a businessman, you have to do your work sincere. When you are sincere and faithful to the God-given work, the vision of the God will come in our life. ఆ విధంగా దేవుని యొక్క దర్శనం మన పనిలో వస్తుంది. మీరు ఉపాధ్యాయులుగా ఉన్నారు, ప్రభుత్వ శాఖలో, తర్వాత ఆ విధంగా ఏ పని చేస్తున్నారో మీ పనిలో మీరు నమ్మకంగా యథార్థంగా ఉన్నట్లయితే మీ పనిలో దేవుడు ఆయన మీకు దర్శనాన్ని చూపెడతాడు. So God's vision will not come to the lazy people. We have to understand. దయచేసి గమనించాలి ఏంటంటే, దేవుని యొక్క దర్శనం సోమరులకు రాదు. Humble shepherds were sincere in their work, staying in the winter along with the sea. They got the vision. ఆ విధంగా దీనులైన ఈ గొర్రెల కాపరులు పొలంలో ఆ యొక్క చలిలో వారి మందను కాస్తూ ఉండగా దేవుని యొక్క దర్శనం వారికి వచ్చింది. The secret of victorious life is sincere in the appointed task. మన యొక్క జీవితంలో విజయ రహస్యం ఏమిటి అని అంటే, దేవుడు మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండడము. That will protect us from all the temptation, that will make us to come higher and higher level. ఆ యొక్క నమ్మకత్వం అనేది మనకు అన్ని విషయాలు మనకు భద్రత ఇస్తుంది. అంత మాత్రమే కాకుండా ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని నడిపిస్తూ ఉంది. So Genesis 39 chapter if you can,
that we are able to see about Joseph. ఆదికాండం 39వ అధ్యాయం మనం చూసినట్లయితే యోసేపు గురించి అక్కడ మనం చదువుతూ ఉన్నాము. So if you read the 11th verse, ఆ 11వ వచనాన్ని మనం చదివినట్లయితే, so one day he went into the house to attend his duty. At that time, only the problem came through the wife of Potiphar. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఆయన సమస్య ఇక్కడ పోతీఫర్ యొక్క భార్య వారు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నారు. So the temptation came through the master's wife, but he ran away from that house. తన యొక్క యజమానుని భార్య వల్ల శోధన వచ్చింది కానీ మనం చూస్తూ ఉన్నాం ఆయన అక్కడి నుంచి ఆ శోధన నుంచి ఆయన పారిపోయాడు. So for that nobody appreciated him. What he got, he was put into the jail. ఆ విధంగా ఆయన పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు పాపం చేయకుండా అని ఎవరు ఆయనను అభినందించలేదు. ఆయన నమ్మకత్వాన్ని బట్టి అతనికి జైల్లో వేశారు. Sometimes in our life also, when we are speaking truth, we are doing some right thing, problems comes. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా సరైన పని చేస్తూ ఉన్నాము, సత్యం మాట్లాడుతూ ఉన్నాము, దాన్ని బట్టి మనం హింసించబడతాము. So we have to think about Joseph. If you are right, the problem, everything coming you, not to put you down, to take you out. Don't forget, our Lord is watching everything. కాబట్టి అలాంటి సమయాల్లో యోసేపు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని అట్టడుగున వేయడం ఎందుకు అని అంటే తగిన కాలంలో మనల్ని పైకెత్తడానికి. So when Joseph was in the prison, the Bible says the Lord was with him. కాబట్టి దేవుడి వాక్యంలో మనం ఏం చదువుతూ ఉన్నామంటే యోసేపు ఆయన చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు తనతో ఉన్నాడు. So in our life also problem anything, we have to think our Lord is with us. కాబట్టి మన జీవితంలో కూడా ఏదైనా సమస్యలు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఒకటి గమనించాలి ఏంటి అంటే నేను నమ్రతగా కలిగి దేవుడికి నమ్మకంగా ఉంటాను. దేవుడికి నా విషయాలు తెలుసు. దేవుని యొక్క దర్శనం మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే మనము మన యొక్క పనిలో నమ్మకస్తులుగా ఉన్నప్పుడు వస్తుంది. So the third thing, then to Luke chapter 2 verse 1 to 3. లూకా సువార్త 2వ అధ్యాయం 1-3 వచనాలు మనం చూద్దాము. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయబడిందని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయ్యెను. ఇది కురేనియా సిరియా దేశంలో అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. So here the Roman Empire ordered for the census. ఇక్కడ రోమా చక్రవర్తి ఆయన ప్రజా సంఖ్య వ్రాయబడిందని అతను ఆజ్ఞాపించినట్టుగా చూస్తున్నాం. Everybody is going to their native place to write their name in the census. కాబట్టి అందరూ కూడా తమ యొక్క గ్రామాలకు ప్రజా సంఖ్యలో వారి పేర్లను నమోదు చేసుకోవడానికి వెళ్తూ ఉన్నారు. So it confirms historically the birth of the Lord Jesus Christ. ఎందుకు ప్రజా సంఖ్య జరుగుతుంది అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు పుట్టాడు అని చరిత్ర కూడా మనకు చెప్తూ ఉంది. So at the same time the Almighty God came to this world in the name of Jesus. Nobody knows about that. ప్రజా సంఖ్య జరుగుతూ ఉన్న సమయంలో సర్వశక్తిమంతుడైన దేవుడు యేసు అనే నామంలో ఈ భూలోకానికి ఎక్కించాడు. ఎవ్వరికీ తెలియదు. So what we can understand, what is interested in heaven, the earth disregard. ఇక్కడ ఈ మూడో విషయం ఏం అర్థం చేసుకుంటున్నాం మనం అనంటే పరలోకం దేని గురించి చింతిస్తుందో భూలోకానికి అది లెక్కలేనిదిగా కనబడుతుంది. So earth thinks about Caesar and his census. ఈ భూలోకము కైసరు తర్వాత ప్రజా సంఖ్య గురించి మాట్లాడుతుంది. Heaven thinks about birth of Jesus Christ. కానీ పరలోకం దేని గురించి మాట్లాడుతూ ఉందంటే యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి, జననం గురించి. So if you want to make heaven rejoice, means the Bible says in Luke chapter 15 verse 10, if one sinner repents, there will be great joy in heaven. కాబట్టి పరలోకాన్ని మనం ఆనందించాలి అనంటే దేవుని గ్రంథమైన బైబిల్లో 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్న 10వ వచనంలో లూకా సువార్త అటువలే మారుమనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల యొక్క సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. I really praise the Lord for the ministry of Viswamani. Because of this ministry, every day many baptism,
I used to think how my government will be rejoicing. కాబట్టి ఈ విషయాన్ని పరిచయం బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాను. ఎందుకనగా ప్రతిరోజు భారతదేశంలో ఏదో ఒక మూలలో బాప్తిసం జరుగుతుంది. దాన్ని బట్టి పరలోకం ఎంతగా ఆనందిస్తుంది. When the shepherds went to Bethlehem, they have seen Jesus. గొర్రెల కాపరులు వారు బెత్లెహేమునకు వెళ్ళారు. వారు యేసయ్యను చూశారు. They spread the word to everywhere. అక్కడ మనం చూస్తున్నాం, వారు వినవచ్చని కనబడి అందరికీ ప్రచురం చేశారు. So you have to understand, angel may leave, but Jesus will not leave. ఒక్కసారి ఆలోచించాలి, దూతలు అదృశ్యమైపోతాయి, కానీ యేసయ్య నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, నేను విడువడు. So if you are with Jesus Christ, every day is a day celebrating the Christmas. ఆ విధంగా యేసుతో మనం ఉన్నట్లయితే ప్రతిరోజు క్రిస్మస్, ప్రతిరోజు పండుగ, ప్రతిరోజు సంబరం. Let us pray. దయచేసి ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా నిత్యము మాతో మీరు మాట్లాడుతూ వస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రాలు. ఆయన ఈ క్రిస్మస్ సందర్భంలో, ఈ శుభకరమైన రోజుల్లో ప్రభా, మరొకసారి మీ దాసుని ద్వారా మీరు మాకు వినిపించిన మీ సత్యమైన నిత్యమైన మీ మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా నాయన తండ్రి, ఆనాడు గొర్రెల కాపరులకు నాయన మీరు ఏ విధంగా దర్శించారో లేక వారికి బయలుపరుపునిచ్చారో, ఈ రోజుల్లో మాతో కూడా మీరు మాట్లాడుతూ మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానంకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు అప్పగించిన పనిలో మేము నమ్మకస్తులంగా, మా చేతికి ఏది మీరు ఇచ్చారో అందులో యథార్థవంతులంగా మేము జీవించడానికి కావలసిన మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభా, ఇదిగో సర్వలోకానికి సంతోషకరమైన సువార్తమానము అని చెప్పారు తండ్రి. నేడు రక్షకుడు మీ కొరకు బెత్లెహేములో పుట్టి ఉన్నాడు. ఈ మాటలన్నీ మేము గమనించి ప్రభా, తెలియని వారికి చెప్పడానికే అనేకులను సువార్తతో సంధించట కొరకై ఈ ప్రత్యేక దినాలను వాడుకోవడానికి కావలసిన మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కంటికి రెప్పలా మీరు కాపాడిన విధానానికై స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని, రానున్న సంవత్సరం ఇంకా దీవెనగా ఇంకా ఆశీర్వాదకరంగా ఉంచి మిమ్మల్ని మీరు మహిమపరచుకొనమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న, ప్రార్థన చేస్తూ ఉన్న, సహకరిస్తూ ఉన్న ప్రతి విశ్వాసిని ఆశీర్వదించమని, సంఘాన్ని దీవించమని, పెద్దలైన వారిని ఆశీర్వదించమని, తద్వారా మీ నామాన్ని మహింపరచుకొనమని కృతజ్ఞతలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ క్రిస్మస్ శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఆమెన్.